అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, ఈ పాత ప్రపంచంలో అల్పకాల క్షణభంగుర సుఖము ఉంది. ఇది మీ జతలో రాదు. అవినాశి జ్ఞానరత్నాలు మన జతలో వస్తాయి. అందువలన అవినాశి సంపాదనను జమ చేసుకోవాలి. అన్న, ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, తండ్రి నేర్పించే చదువులో మనకు ఏ విద్య నేర్పించరు? భూత విద్య. ఇతరుల సంకల్పాలను తెలుసుకోవడం ఒక భూత విద్య. ఇక్కడ మనకు ఆ విద్య నేర్పించరు. తండ్రి సంకల్పాలను తెలుసుకునేవారు కాదు, వారు సర్వము తెలిసిన వారు అనగా జ్ఞానసాగరులు. మీకు ఆత్మిక చదువును చదివించేందుకు తండ్రి వస్తారు. ఈ చదువు ద్వారా మీకు 21 జన్మలకు విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది. పరంపిత పరమాత్మ నుండి వేరు అయ్యి మనము ఇక్కడ పాత్రను అభినయించేందుకు వస్తాము అని పిల్లలైన మనకు తెలుసు. మొట్టమొదట విడిపోయేది మనమే. అందుకే శివబాబా కూడా మొట్టమొదట మనల్ని కలుస్తారు. మన కొరకు తండ్రి రావలసి వచ్చింది. కల్పక్రితం కూడా ఈ పిల్లలని చదివించారు. వారే స్వర్గానికి యజమానులుగా అయ్యారు. ఆ సమయంలో ఏ ఇతర ఖండము లేదు. మనము ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారము అని పిల్లలకు తెలుసు. దానిని దైవీ మతము, దైవీ వంశము అని కూడా అంటారు. ప్రతి ఒక్కరికి వారి వారి మతము ఉంటుంది. ధర్మమే శక్తి అని అంటారు. ధర్మంలో శక్తి ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణులు ఎంతో శక్తి కలిగిన వారు అని మనకు తెలుసు. భారతవాసులకు తమ ధర్మము గురించే తెలియదు. భారతదేశంలో వీరి ధర్మమే ఉండేది అని ఎవరి బుద్ధిలోనూ లేదు. ఏ ధర్మమో తెలియనందున అధర్మయుక్తంగా అయిపోయారు. మతములోకి వచ్చినందున మీలో ఎంతో శక్తి ఏర్పడుతుంది. మీరు ఇనుప యుగము పర్వతమును ఎత్తేసి బంగారు యుగముగా తయారు చేస్తారు. భారతదేశమును బంగారు పర్వతంగా చేసేస్తారు. అక్కడ గనులలో అపారమైన బంగారు నిండి ఉంటుంది. బంగారు పర్వతాలు ఉంటాయి. అవి మళ్ళీ తెరుచుకుంటాయి. బంగారును కరిగించి ఇటుకలుగా చేస్తారు. భవనాలు పెద్ద పెద్ద ఇటుకలతోనే తయారు చేస్తారు కదా. మాయ మషీంద్రుని డ్రామాలో కూడా చూపిస్తారు కదా. అవన్నీ కథలు. వీటన్నింటి సారము నేను మీకు వినిపిస్తాను అని తండ్రి దేవుడు వరాలను ఇవ్వడు, శాపాలను కూడా ఇవ్వరు. అవకాశాలను మాత్రమే ఇస్తారు. వాటిని వరాలుగా మార్చుకోవడం, శాపాలుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. అన్న, భగవంతుడు ఒక్కరు మాత్రమే జ్ఞానసాగరులు, సుఖసాగరులు, శాంతి సాగరులు. పిల్లలైన మనకు వారసత్వాన్ని ఇస్తారు. మనం నేర్చుకునే ఈ చదువు 21 జన్మలకు ఫలమునిస్తుంది. కనుక మనము ఎంత బాగా చదవాలి. ఈ ఆత్మిక చదువును నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు. నూతన ప్రపంచంలో ఈ దేవీ దేవతల రాజ్యము ఉండేది. నేను బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మమును స్థాపన చేస్తున్నాను అని తండ్రి చెప్తున్నారు. ఈ ధర్మము ఉన్నప్పుడు ఇతర ధర్మాలు ఏవీ లేవు. ఇప్పుడు ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి. అందువలన త్రిమూర్తి చిత్రమును చూపించి మీరు బ్రహ్మ ద్వారా ఏకధర్మ స్థాపన చేస్తున్నారు అని అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఆ ధర్మము లేనే లేదు. నేను నిర్గుణుడను, నాలో ఏ గుణము లేదు. మీరు దయ చూపమని పాట కూడా పాడతారు. మాలో ఏ గుణము లేదు అని అన్నప్పుడు బుద్ధి గాడ్ ఫాదర్ వైపుకే వెళ్తుంది. వారినే దయాసాగరులు అని కూడా అంటారు. పిల్లల దుఃఖములు అన్నీ సమాప్తము చేసి 100% సుఖమును ఇచ్చేందుకు తండ్రి వస్తారు. ఎంత దయ చూపిస్తారు. తండ్రి వద్దకు వచ్చినందున వారి నుండి సంపూర్ణ సుఖము తీసుకోవాలి అని మనకు తెలుసు. దాని పేరే సుఖధామము. ఇది దుఃఖధామము. అరే చింటూ, తండ్రి అంటున్నారు, బుద్ధి యోగాన్ని నాతో జోడించండి, లేకుంటే వికర్మలు వినాశనము అవ్వవు. అందుకే బాబా ఫోటో కూడా తీసుకోవద్దు అని అంటారు. ఎందుకంటే ఇది ఇతని శరీరము కదా. తండ్రి స్వయంగా మధ్యవర్తిగా అయ్యి ఇప్పుడు ఆ కంకణాన్ని రద్దు చేయండి అని చెప్తారు. కామచితి నుండి క్రిందకు దిగి జ్ఞానచితిపై కూర్చోండి. కామచితిపై నుండి క్రిందకు దిగండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనము అవుతాయి. ఇతర మనుషులు ఎవరు ఇలా చెప్పలేదు. మనుషులను భగవంతుడు అని అనరాదు. ఆ తండ్రి ఒక్కరే పతిత పావనుడు అని పిల్లలైన మనకు తెలుసు. వారే వచ్చి కామచితిపై నుండి క్రిందకు దించి జ్ఞానచితిపైన కూర్చోబెడతారు. వారు ఆత్మిక తండ్రి. వారు ఇతనిలో కూర్చొని చెప్తున్నారు, మీరంతా ఆత్మలు. ఇతరులను కూడా ఇదే అర్థం చేయిస్తూ ఉండండి. తండ్రి అంటున్నారు, మన్మనాభవ మన్మనాభవ అని అంటూనే స్మృతి వచ్చేస్తుంది. ఈ పాత ప్రపంచ
వినాశనము కూడా ఎదుటే నిలబడి ఉంది. ఇది మహాభారత యుద్ధము అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ యుద్ధము విదేశాలలో కూడా జరుగుతుంది కదా, మరి దీనిని మహాభారత యుద్ధము అని ఎందుకు అంటారు అని అడుగుతారు. ఎందుకంటే ఈ యజ్ఞము భారతదేశంలోనే రచింపబడింది. దీని నుండే వినాశ జ్వాల ప్రజ్వలించింది. మన కొరకు నూతన ప్రపంచం కావాలి కనుక మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం. ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని వీడిపోవలసిన వారే. ఎవరు శాశ్వతం కాదు. కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది. సత్యమే నిజమైనది, శాశ్వతమైనది. అన్నా, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, తండ్రి స్మృతి ద్వారా అపారమైన సుఖాలను అనుభవించేందుకు బుద్ధి లైను స్పష్టంగా శుద్ధంగా ఉండాలి. స్మృతి అగ్ని రూపమును దాల్చినప్పుడు ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. తండ్రి మనకు గవ్వలకు బదులు రత్నాలను ఇస్తారు. ఇటువంటి భోలానాథుడైన తండ్రి ద్వారా మన జోలను నింపుకోవాలి. శాంతిగా ఉండే ఈ చదువును చదివి సద్గతిని ప్రాప్తి చేసుకోవాలి. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, మాయ యొక్క బంధనాల నుండి సదా నిర్బంధనులుగా ఉండే యోగయుక్త బంధన ముక్త భవ. బంధన ముక్తులకు గుర్తు వారు సదా యోగయుక్తంగా ఉంటారు. యోగయుక్త పిల్లలు బాధ్యతల బంధనాలు లేక మాయ యొక్క బంధనాల నుండి ముక్తులుగా ఉంటారు. మానసిక బంధనాలు కూడా ఉండరాదు. లౌకిక బాధ్యతలు అయితే ఒక ఆట వంటివి. అందువలన ఆదేశానుసారము ఒక ఆట వలె నవ్వుతూ ఆడితే ఎప్పుడూ చిన్న చిన్న విషయాలలో అలసిపోరు. ఒకవేళ వాటిని బంధనాలుగా భావించే విసిగిపోతారు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కానీ బాధ్యత తండ్రిది. మీరు నిమిత్తంగా ఉన్నారు. ఈ స్మృతి ద్వారా బంధన ముక్తంగా అయితే యోగయుక్తంగా అయిపోతారు. చేయించే వారి స్మృతి ద్వారా బాణమును మరియు అభిమానమును సమాప్తము చేయండి అని స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.